హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ 10th క్లాస్లో ఉన్న ఆల్ చాప్టర్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. మనం ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ 9th క్లాస్లో సో మనం కార్టీజియన్ ప్లేన్ అంటే ఏంటిది, సో దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటిది, వై కోఆర్డినేట్ అంటే ఏంటిది, సో వాటిని మనం గ్రాఫ్ మీద ఎలా చూపించాలి అనేది ఆల్రెడీ మనము 9th క్లాస్లో నేర్చుకొని వచ్చాము. ఫస్ట్ దాన్ని ఒకసారి మళ్ళీ మనము రీకాల్ చేసుకుందాము. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ మనందరికీ నెంబర్ లైన్ తెలుసు. సో ఈ నెంబర్ లైన్లో మీకు మిడిల్లో 0 ఉంటుంది. 0కి మీకు ఎప్పుడు రైట్ సైడ్లో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 అండ్ 0కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మీకు నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. సో -1 -2 -3 -4 -5 అండ్ సో ఆన్. సేమ్ ఇదే నెంబర్ లైన్కి మనం ఇంకొక నెంబర్ లైన్ సో పర్పెండిక్యులర్గా డ్రా చేసినట్లయితే ఓకే, సో మీకు ఇలా వస్తుంది చూడండి ఇంకొక నెంబర్ లైన్. ఓకే, సో ఈ నెంబర్ లైన్లో కూడా మనకి 0కి అప్ సైడ్ వచ్చేసరికి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో 1 2 3 4 5 6 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. -1 -2 -3 -4 -5 -6 అండ్ సో ఆన్. సో ఈ 0నే మనము ఆరిజన్ అంటాము. ఈ 2 యాక్సెస్ ఎక్కడైతే మీట్ అయ్యాయో సో దీనిని మనము ఆరిజన్ అంటాము. ఆరిజన్ని మనము క్యాపిటల్ ఓతో డినోట్ చేస్తాము, ఆరిజన్. ఓకే, సో అండ్ ఈ హారిజంటల్గా లైన్ ఏదైతే ఉందో దీనిని మనము ఎక్స్ యాక్సిస్ అంటాము. వర్టికల్గా లైన్ ఏదైతే ఉందో దీనిని మనము వై యాక్సిస్ అంటాము. ఆర్ దీన్నే మనము పాజిటివ్ వాల్యూ సైడ్ ఉంటే ఎక్స్ అని, అదే నెగిటివ్ వాల్యూ సైడ్ ఉంటే ఎక్స్ డాష్ అని. సో పాజిటివ్ వాల్యూ సైడ్ ఉంటే ఇది వై అని, నెగిటివ్ వాల్యూ సైడ్ ఉంటే దీన్ని వై డాష్ అని కూడా అంటాము. ఈ ప్లేన్ని ఈ 2 లైన్స్ వచ్చరికి మనకి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. దీన్నే మనము కార్టీజియన్ ప్లేన్ అని కూడా అంటాము. కార్టీజియన్ ప్లేన్లో మనకి టోటల్గా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది అండ్ ఇది ఫోర్త్ది. సో దీన్నే మనము Q1 Q2 Q3 అండ్ Q4తో కూడా డినోట్ చేస్తాము. సో Q1లో వచ్చరికి మనకు ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడు మనము ఎక్స్ యాక్సిస్ మీద ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో దాన్ని డిటర్మైన్ చేయాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద అన్ని పాజిటివ్ ఉంటాయి అండ్ ఈ క్వాడ్రెంట్లో సో వై యాక్సిస్ వాల్యూస్ కూడా మనకి పాజిటివ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఎక్స్ వాల్యూస్ మనకి నెగిటివ్లో ఉంటాయి అండ్ వై వాల్యూస్ వచ్చేసరికి మనకి పాజిటివ్లో ఉంటాయి. అండ్ క్వాడ్రెంట్ 3కి వచ్చేసరికి మనకి ఎక్స్ వాల్యూస్ నెగిటివ్లో ఉంటాయి అండ్ వై వాల్యూస్ కూడా మనకి నెగిటివ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ 4th క్వాడ్రంట్కి వచ్చేసరికి ఎక్స్ వాల్యూస్ మనకి పాజిటివ్లో ఉంటాయి, వై వాల్యూస్ మనకి నెగిటివ్లో ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. దీన్నే మనము కార్టీజియన్ ప్లేన్ అని కూడా అంటాము. సో ఈ కార్టీజియన్ ప్లేన్లో మనం ఏవైనా కానీ పాయింట్స్ ఎలా చెప్తాము అంటే సపోజ్ నేను ఇక్కడ చూడండి 3,4. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి 3,4. ఈ 2 పాయింట్స్ని మనం గ్రాఫ్లో లొకేట్ చేయాలి అనుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్, సో ఎక్స్ యాక్సిస్ మీద 3 అండ్ వై యాక్సిస్ మీద 4. సో మనకి ఇలా వచ్చేస్తుంది పాయింట్ వచ్చేసరికి ఈ ఎక్స్ ఇది వై అవుతుంది. సో ఇక్కడ మనకి 3 అనేది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది, 4 అనేది వై కోఆర్డినేట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఎక్స్ కోఆర్డినేట్ని అబ్సిసా అని అంటాము, వై కోఆర్డినేట్ని జస్ట్ ఆర్డినేట్ అంటాము. ఓకే, సో ఈ కోఆర్డినేట్స్ ఇలాంటివి మనకి 2 ఆర్ మోర్ ఉంటే సో వాటికి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. సో 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, సో వాటికి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మనకి జామెట్రికల్ ఫిగర్స్ ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఇస్తే సో దానికి మనము డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాము. సో మెయిన్ ఫార్ములా వచ్చేసరికి మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో అసలు ఈ ఫార్ములాస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది ఫస్ట్ నేర్చుకుందాము. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫిగర్లో సో మనకి ABCD అనే 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
ఏ అండ్ బి ఓన్లీ ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద చూడండి ఏ అండ్ బి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఏ అండ్ డికి మీకు డిస్టెన్స్ ఎంత ఉంది? 2 యూనిట్స్ ఉంది. సో ఇక్కడ మనము ఈజీగా చూసి చెప్పేస్తాము. ఇదే మనం ఫార్ములాలో చూపించాలి అనుకుంటే సో 2 యూనిట్స్ అంటే చూడండి మీకు ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ వరకు డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని 1 యూనిట్, అండ్ నెక్స్ట్ 5 నుంచి 6 వరకు డిస్టెన్స్ ఎంతైతే ఉందో దీన్ని ఇంకొక 1 యూనిట్, టోటల్గా 2 యూనిట్స్ అని చెప్తాము. సో ఈ డిస్టెన్స్ మనం ఎలా రాసుకుంటాము అంటే ఫస్ట్ ఓ దగ్గర నుంచి ఆరిజిన్ దగ్గర నుంచి ఏ వరకు మనకి టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆరిజిన్ నుంచి బి వరకు మనకి టోటల్గా 6 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్నే మనము 6,0. సో ఇక్కడ మనము పాయింట్స్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ మీద చెప్తున్నాం. సో వై వాల్యూస్ అనేవి మనకి 0 అయిపోతాయి, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి మనం బి డిస్టెన్స్ ఎలా చెప్తాము అంటే ఓబి మైనస్ ఓఏ. సో సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో దీంట్లో నుంచి బిఫోర్ వాల్యూ మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. సో ఓబి వచ్చరికి మనకి 6 యూనిట్స్. సో ఇక్కడ మనం రాసాము చూడండి ఓబి 6 యూనిట్స్, ఓఏ 4 యూనిట్స్. సో 6 మైనస్ 4 అంటే 2 యూనిట్స్ వస్తుంది. సేమ్ అలానే సి అండ్ డికి మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సి నుంచి డి వరకు డిస్టెన్స్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఓడిలో నుంచి మనము ఓసిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి సి నుంచి డి వరకు డిస్టెన్స్ ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఓ నుంచి డి వరకు మనకి డిస్టెన్స్ 8 యూనిట్స్ అండ్ ఓ నుంచి సి వరకు డిస్టెన్స్ వచ్చేసరికి 3 యూనిట్స్. సో 8 మైనస్ 3 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 5 యూనిట్స్ వస్తుంది. మీరు 3 మైనస్ 8 చేసినా కానీ 5 వస్తుంది, ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఎప్పుడు మనము పాజిటివ్లోనే చెప్తాము, సో నెగిటివ్లో చెప్పము. సో ఈ డిస్టెన్స్ ఎప్పుడు మనకి పాజిటివే అవుతుంది. ఓకే, సో 5 యూనిట్స్ అవుతుంది, మైనస్ రాసుకోకూడదు. ఓకే, సో మనం ఏబీకి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సేమ్ ప్లేన్ మీద ఉన్న పాయింట్స్కి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న 2 పాయింట్స్ని మనము డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఇక్కడ మనం ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీదవి మాత్రమే చెప్తున్నాము. డిస్టెన్స్ బిట్వీన్ x1, 0 అండ్ x2, 0. సో మనకు y వాల్యూస్ లేకుండా ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న 2 పాయింట్స్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఫార్ములా వచ్చరికి మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1. ఓకే, సో అలానే సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ 0, y1 ఆర్ 0, y2. సో ఎక్స్ వాల్యూస్ కాకుండా ఓన్లీ y వాల్యూస్ 2 వాల్యూస్ ఇచ్చి సేమ్ ఆ ప్లేన్ మీద మనకి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. సపోజ్ మీకు పాయింట్స్ అనేవి సో ఇలాగా ఎక్స్ యాక్సెస్ అంటే ఈ y యాక్సెస్ అండ్ ఈ ఎక్స్ యాక్సెస్ మీద కాకుండా ఈ మిడిల్లో ఎక్కడైనా కానీ పాయింట్స్ ఇస్తే వీటికి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది సో ఇక్కడ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ x1, y1, x2, y2 ఆన్ ఏ కోఆర్డినేట్ ప్లేన్. సో ఏవైనా కానీ 2 డిఫరెంట్ కోఆర్డినేట్లో 2 పాయింట్స్ ఉంటాయి. సో వాటిని డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఫార్ములా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కోఆర్డినేట్లో 0, 1, 2, 3, 4 అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3, -5. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3, -4 అండ్ ఈ అప్ సైడ్ వచ్చేసరికి మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి 1, 2, 3, 4 అండ్ 5. సో ఇక్కడ చూడండి మనకి x1, y1 వచ్చేసరికి 3, 4 అండ్ x2, y2 వచ్చేసరికి -3 అండ్ -5 ఇలా పాయింట్స్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 అండ్ y వాల్యూ 4. సో దీన్ని మనము ఏ అనే పాయింట్ అని తీసుకుందాము. అండ్ నెక్స్ట్ బి వచ్చేసరికి -3. సో ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ -3 అండ్ y వాల్యూ -5. ఎక్స్ వాల్యూ -3 అండ్ y వాల్యూ -5. సో దీన్ని మీరు బి అనే పాయింట్స్ తీసుకోండి. ఓకే, ఈ 2 పాయింట్స్ మీరు ఇలా జాయిన్ చేయండి. సో ఇప్పుడు ఏ నుంచి బి వరకు డిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా వచ్చేసరికి AB = √(x2 - x1) హోల్ స్క్వేర్
ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో డిఫరెంట్ కోఆర్డినేట్ ఆర్ సేమ్ కోఆర్డినేట్లో మీకు ఎక్స్ అండ్ వై మీద కాకుండా ఓన్లీ ఎక్స్ అండ్ వై మీద మీకు పాయింట్స్ ఇచ్చి, సో టూ డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చి వాటికి మీరు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటారు. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే x2 మైనస్ x1, వై యాక్సిస్ మీద ఉంటే y2 మైనస్ y1. మీకు సేమ్ క్వాడ్రెంట్లో కానీ డిఫరెంట్ క్వాడ్రెంట్లో కానీ పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. సో x2 వాల్యూ చూడండి, ఇక్కడ x2 వాల్యూ -3, x1 వాల్యూ వచ్చేసరికి 3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ రాసుకుంటాము హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ వచ్చేసరికి -5 అండ్ y1 వాల్యూ వచ్చేసరికి 4. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి సో -4. సో హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, సో -3 అండ్ -3 యాడ్ చేస్తే -6 వస్తుంది. -6 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా సేమ్ రెండు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి -9 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే -6 హోల్ స్క్వేర్ అంటే -6 అనేది మనకి 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో -6 36, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో -6 స్క్వేర్ అంటే మనకి +36 వస్తుంది. ఓకే, సో రూట్ ఆఫ్ +36 ప్లస్ నెక్స్ట్ చూడండి -9 హోల్ స్క్వేర్, సేమ్ -9 ఇంటూ -9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 9s 81. సో 81 వస్తుంది. ఈ టూ వాల్యూస్ మీరు యాడ్ చేయండి. 81 ప్లస్ 36 యాడ్ చేస్తే 117 వస్తుంది. సో రూట్ ఆఫ్ 117. సో నెక్స్ట్ మీరు రూట్ని తీసేయాలి అనుకుంటే ఈ 117ని మీరు ఏవైనా కానీ 2 సేమ్ పాయింట్స్ ప్రొడక్ట్స్గా రాసుకుంటే సో మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 2 డిఫరెంట్ కోఆర్డినేట్లో ఆర్ సేమ్ కోఆర్డినేట్లో కానీ మీకు పాయింట్స్ ఇచ్చి సో డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్ దగ్గర నుంచి పాయింట్స్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసరికి సో ఇక్కడ చూడండి p = x, y. సో p వచ్చేసరికి మనకి x అండ్ y ఏదో ఒక వాల్యూస్ ఇచ్చారు. అండ్ సో ఆరిజిన్ దగ్గర మీరు ఎప్పుడైనా కానీ చూసినట్లయితే సో ఈ ఆరిజినే మనము 0 అనుకుంటాము. సో ఇది వచ్చేసరికి మనకి 0,0 అవుతుంది. సో ఆరిజిన్ దగ్గర నుంచి మనం ఏవైనా పాయింట్స్కి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసరికి OP = రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ 3 ఫార్ములాస్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్. సేమ్ యాక్సెస్ మీద డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చి సో వాటికి మనము డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే x యాక్సెస్ అయితే x2 మైనస్ x1, y యాక్సెస్ అయితే y2 మైనస్ y1. డిఫరెంట్ కోఆర్డినేట్లో మనకి పాయింట్స్ ఇచ్చి సో వాటికి ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా వచ్చేసరికి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సేమ్ ఇదే ఫార్ములా మీరు x1 మైనస్ x2 హోల్ స్క్వేర్, సో ఇక్కడ చూడండి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇలా అయినా కానీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే మీకు ఆరిజిన్ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ పాయింట్ ఇచ్చి సో దానికి మీరు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఫార్ములా వచ్చేసరికి x² ప్లస్ y². ఓకే, సో ఈ ఫార్ములాస్ వచ్చేసరికి మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజెస్ ప్రాబ్లమ్స్లో మీకు ఈజీగా అర్థమవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.